ఆయమ్మా ఇప్పుడు జూన్ 26న లెనిన్ మూవీ అయితే రాబోతుంది అక్కినేని అఖిల్ది. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి? నిజంగా అఖిల్ చాలా క్యూట్ బాయ్, చాలా ముద్దుగుంటాడు కాబట్టి దీంట్లో పల్లెటూరు అంటే గెటప్ పంచకట్టులో కనిపిస్తున్నాడని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ పంచకట్టులో కనిపిస్తున్నాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ పల్లెటూరు లాగా పంచకట్టులో కనిపిస్తున్నాడంటే తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలి. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలి ఈ సినిమాకి. నేను చాలా సినిమాలు చూసాను, పాపం ఏ సినిమా తీసినా కానీ హిట్ అవ్వట్లేదు. మనము ఏం కోరుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఏ సినిమా తీసినా కానీ సరిగా ఆడట్లేదు అని చెప్పేసి పాపం అనుకుంటున్నారు. ఈ సినిమా అన్న ఫస్ట్ మంచి హిట్ కొట్టాలి. ఆ తాతకు తగ్గ మనవడు ఎందుకు అనిపించుకోవాలనుకుంటున్నాను, ఎందుకు చెప్తున్నా నేను, నాగేశ్వరరావు గారి సినిమాలు బాబా ఆ సినిమాలు చూస్తుంటే ఎంత పాటలు కానీ, ఆ సినిమాలు కానీ, ఆ స్టోరీస్ కానీ ఎంత మీనింగ్ ఉంటుంది, ఎంత అర్థం ఉంటుంది. అప్పుడు సినిమాల్లాగా ఒక్కటన్నా తాతగారి మూవీ మళ్ళీ ఒక సినిమా ఏదన్నా అంటే మీ ఏజ్లో మీరు చూసుండరు, అలాంటి సినిమాల్లో ఏదో ఒకటి తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో అక్కినేని అఖిల్ది అలాగే భాగ్యశ్రీ బొర్సే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపించింది మీకు? ఆ బైక్ మీద వెళ్ళడం అదంతా కూడా వాళ్ళిద్దరికి సెట్ అయిపోయింది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ శ్రీలీల అనుకున్నారు, కానీ శ్రీలీల కంటే అఖిల్ పక్కన కొంచెము పెద్దగా కనిపిస్తుంది అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి అయితే సెట్ అయిపోయింది. ఈ అమ్మాయి బాగుంది, ఇద్దరు కాంబినేషన్ బాగుంది అనిపిస్తుంది. నేను స్టోరీ కూడా మనకు ఏం తెలియదు కాబట్టి దాని గురించి అయితే నాకు పల్లెటూరు టైప్లో సినిమాలంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ ఆయన నాగేశ్వరరావు గారి సినిమాలు మీరు ఎప్పుడు చూసి ఉండరు. అప్పటి సినిమాలు 40, 50, 60 సినిమాలు, అలాంటి సినిమాలాగా ఇలా హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ మూవీ గురించి? ఈ మూవీ మనము అన్ని సినిమాల గురించి మాట్లాడుతున్నాము, పాపం ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి లెనిన్ సినిమా ప్రతి ఒక్కరు అఖిల్ సినిమాలు ఏదైనా సరే కొంచెము ఆడవు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి హిట్ చేయాలని చెప్పి ఈ సినిమా అన్న హిట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నేను పడాలి. అంటే ఇప్పుడు రవితేజతో తీసిన సినిమా హిట్ అవ్వలేదంటున్నారు. రవితేజతో తీసిన సినిమా హిట్ అవ్వలేదంటే పోనీ పాపము ఈ అబ్బాయితో తీసిన సినిమా అన్న హిట్ అవ్వాలి కదా. ఆ స్టోరీ వేరుంటుంది, ఈ స్టోరీ వేరుంటుంది. పల్లెటూరు గెటప్లో చూపిస్తున్నారు కాబట్టి స్టోరీ మనకి ఇంకా ఏంటి, మనకి పల్లెటూరులలో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు శ్రీదేవి కూతురు కూడా అది పల్లెటూరు గెటప్. అలాగా ఉంటే మాత్రము 100% హిట్ అవుతుంది సినిమా. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కలిపి ఇద్దరిని హిట్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అఖిల్కి ఎందుకు ఎక్కువగా హిట్స్ లేవంటారు? అంటే కంటెంట్ బాగాలేక, లేదంటే ఆయన యాక్టింగ్ బాగాలేక ఎందుకు అంటారు? ఆయన యాక్టింగ్ బాగలేదని అంటే అదే ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ మనకి చాలా సినిమాల్లో చూసా నేను, మంచిగా యాక్టింగ్ చేస్తాడు, ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ బాగా చేస్తాడు. కానీ స్టోరీ ఫస్ట్ ఏంటి కావాలి, ఆయనకు తగ్గట్టు స్టోరీ ఉంటే మాత్రము 100 సెట్ అయ్యేలాగా ఉండాలి. ఏదైనా సరే సెట్ అయితే ఆయనకు తగ్గట్టు స్టోరీ సెట్ అయితే మాత్రం 100% పక్కా హిట్ కొడుతుంది. కానీ ఏం చేస్తాం పాపం, ఆయన టైం బాగోలేదో ఏమో మనకు తెలియదు. కానీ అంత బాగా అంత హైట్ వెయిట్ మంచి ఎంత అందంగా ఉంటాడు. తీసేవాళ్ళు కూడా కొంచెం హిట్ అయ్యేలాగా తీస్తే దేవుని దయ వల్ల ఈ సినిమా అన్న హిట్ అయితే మనకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతకు తగ్గ మనవడు అనిపించుకునేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అది.